మెదడుకు వచ్చే రక్త ప్రసరణలో వచ్చిన సమస్యల వల్ల ప్రధానంగా ఈ స్ట్రోక్ అవుతుంది. కొంతమందికి రక్తస్రావం అవటం వల్ల కూడా బ్రెయిన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది ఇనేట్గా అంటే లోపల మెదడులోనే జరిగే రక్త ప్రసరణలోనే కాకుండా మనకి శరీరంలో ఇతర భాగాల నుంచి వచ్చే రక్త ప్రసరణలో ఉన్న లోపాల వలన కూడా ఈ స్ట్రోక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాస్కులర్ సర్జన్ అనేవాళ్ళు మీ వాస్కులర్ హెల్త్ అంటే అన్ని భాగాల యొక్క రక్త ప్రసరణ గురించి చూసుకునే వాళ్ళు అవుతారు. హార్ట్ నుంచి మనకు మెదడుకి రక్తం కెరోటిడ్ ఆర్టరీస్ అని మన రెండు మెదడుకు ప్రసరణ మొత్తం మన నెక్ ద్వారా వెళ్తుంది అనమాట. మనకి ఈ రెండు కుడివైపు ఎడమవైపు వెళుతూ ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఈ మనకి నెక్ భాగంలో ఈ వెజలు రెండు కింద డివైడ్ అయ్యి అక్కడ రక్తం పైకి వెళ్ళేటప్పుడు కొంచెం చర్న్ అవుతుంది. దాంతో అక్కడ వచ్చే డిసీజ్ ప్రాసెస్ వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల ముందుగానే కొంతమందికి తిమ్మిర్లు రావడం కాళ్ళలో చేతుల్లో, లేదంటే చూపులో మసక రావడము, ఒక్కొక్కసారి చూపు మందగించి మళ్ళీ వెంటనే తేరుకోవడం, దీన్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం. ఇది స్ట్రోక్ యొక్క వార్నింగ్ సైన్. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇంట్లో పక్షవాతం హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి నాన్నగారికి కానీ అమ్మలకు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి 40-50 దాటిన తర్వాత ముందుగా కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత కరాటిడ్ అల్ట్రాసౌండ్ అనే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మనకి నెక్లో బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ కూడా అల్ట్రాసౌండ్ చేసి అక్కడ డిసీజ్ ప్రాసెస్ ఎంత ఉంది అనేది మనం గుర్తించవచ్చు. ఈ వార్నింగ్ సైన్స్ను గుర్తించి అంటే మనకి తిమ్మిర్లు ఇవి వచ్చినప్పుడు అవి వెంటనే తగ్గిపోతూ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ న్యూరాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ లేదా వాస్కులర్ సర్జన్ కానీ సంప్రదించినప్పుడు మనం ఈ కరాటిడ్ అల్ట్రాసౌండ్ అనేది ఒకటి తీయటం ద్వారా కనీసం ఒక 5-6 సంవత్సరాల ముందుగానే మీకు వచ్చే స్ట్రోక్ రిస్క్ని తెలుసుకొని అది అప్పటి నుంచే ఒక చిన్న ట్యాబ్లెట్టో లేదంటే వ్యాయామం ద్వారానో కొలెస్ట్రాల్ తగ్గించే పద్ధతులు మార్గాల ద్వారానో ఒక పక్షవాతం అనే ఒక రోగాన్ని కంప్లీట్గా ఒక మనిషి శరీరంలోని హిస్టరీ నుంచి మనం ఈ పద్ధతి ద్వారా నివారించవచ్చు. ఇది ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత కూడా మనం న్యూరాలజిస్టులు అనేవాళ్ళు ఎంఆర్ఐ తీసిన తర్వాత దాంతోపాటు రక్త ప్రసరణ ఎలా ఉంది, ఈ మెడ భాగంలో నుంచి వెళ్ళే రక్తనాళాల్లో డిసీజ్ ఏమన్నా ఉందనేది ముందుగా చూసుకుంటారు. ఆ తర్వాత కార్డియాక్ ఎకోగ్రామ్ అంటే హార్ట్ యొక్క అల్ట్రాసౌండ్ చూసి హార్ట్లో కనుక ఏమైనా క్లాట్స్ ఉండి అవేమన్నా మెదడుకు చేరుతున్నాయని కూడా చూసుకుంటారు. దీన్ని నివారించడానికి అన్నిటిలాగే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కంప్లీట్గా మానేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకి డిసీజ్ ప్రాసెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది మైల్డ్గా ఉన్నట్టయితే స్టాటిన్ అనే ఒక డ్రగ్ తీసుకోవటం ద్వారా ఎక్సర్సైజెస్ ద్వారా తర్వాత ఈ వార్నింగ్ సైన్స్ గురించి పూర్తిగా తెలుసుకునే అవగాహన ఉండటం వల్ల పూర్తి స్థాయి పక్షవాతం రాకముందే వాస్కులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనం దీన్ని నివారించే మార్గం ఉంటుంది.